కావలి పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమ్మెకు దిగారు. పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. వీరి సమ్మెకు సీఐటియు నాయకులు మద్దతు పలికారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సీడీపీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రెహానా బేగం మాట్లాడుతూ అంగన్వాడీలు ఎంతో ఆశతో జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పదవీ విరమణ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్, విధుల్లో చనిపోతే పరిహారం, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు వంటివి కల్పించమని కోరుకుంటున్నామన్నారు. 4.5 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసోసియేషన్ నాయకురాలు రఘురామమ్మ, సీఐటియు కావలి గౌరవ అధ్యక్షులు పెంచలయ్యలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వజ్రమ్మ, గాయత్రి, కృష్ణమోహన్ పాల్గొన్నారు. అందించారు. వీళ్ళ సేవలు చాలా ఘనమైనవి అని పొగుడుతూ వీళ్ళకి గ్రాడ్యుటీ ఇంప్లిమెంట్ చేయాలని ఒక జీవో ఇచ్చింది, ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేయట్లా. మరి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అని అంటుంటారే, మరి వీళ్ళకి మేలు చేయని ప్రభుత్వము ఇప్పుడైనా ఆలోచించాలని మనం అడుగుతా ఉన్నాం. మేము 20 రోజులైంది సమ్మె నోటీస్ ఇచ్చి, చర్చలకు పిలిచారు, తూతూ మంత్రంగా చర్చలు జరిపారు. దాంట్లో ఒక్కటి కూడా నిర్దిష్టంగా ఏం రాసి ఇవ్వలేదు. అందుకని రాత్రి 11 గంటల వరకు వేచి చూసి మేము సమ్మె పోదామా వద్దా అని ఆలోచన చేసుకొని ఈరోజు ఆయన దాన్ని సఫలీకృతంగా మాకు వాగ్దానం కానీ లేదంటే రిటర్న్గా కానీ ఏది ఇవ్వలేదు. కాబట్టి మేము ఈరోజు మా నెల్లూరు జిల్లా వ్యాపితంగా 5,700 మంది వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరం కూడాను ప్రాజెక్టుల ముందు కూర్చున్నాము. మా సమస్యలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆయన భవిష్యత్తు కూడాను ఆలోచించుకొని మా అందరి మేలు, ఆయన శ్రేయస్సు కూడా కోరి మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో 26,000 కనీస వేతనం ఇవ్వాలి, మెడికల్ లీవ్ వేతనంతో కూడింది ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, అట్లాగే ప్రతి నెల జీతం ఇవ్వాలి, ఇలాంటి కొన్ని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు చేయాలా, ఇవన్నీ ఇచ్చున్నాము. ఖచ్చితంగా ఆయన సిబ్బందిని అందరినీ కూర్చోబెట్టుకొని ఒక చర్చ జరిపి మంచి తీపి కబురు మా అంగన్వాడీలకు ఇచ్చేంత వరకు ఈ సమ్మె మేము తప్పనిసరిగా కొనసాగిస్తామని గారు ఎన్నికల ముందు కాలినడకను వచ్చి నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాలలో ఒక రత్నం కూడా మాకు ఇవ్వకుండా ఆయన అందరికి రత్నాలు బాగా ఇచ్చాడు. మాకు అంగన్వాడీలకంటూ ఒక రత్నం కూడా ఇవ్వలేదు. అందుకని మా సమస్యలను మేము న్యాయమైన కోరికలే ఆయన్ని కోరుతున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు మన ముఖ్యమంత్రి గారిని కోరడం లేదు. మన యూనియన్ తరఫున మేము ఇన్ని రోజులు ఎన్నో ధర్నాలు చేశాము. సిఐటి తరఫున ఎన్ని చేసే పోరాటాలు చేశాము. అయినా కూడా మాకు ఆయన కూడా ఏమి స్పందించలేదు. అందుకని రాత్రి నిన్న కూడా మా యూనియన్ నాయకులు విజయవాడలో అర్ధరాత్రి వరకు పోరాటాలు చేశారు. వాళ్ళంతా అయినా కూడా మా సమస్యలు విఫలమైనవి. అందుకని మేము ఈ 12వ తేదీ నుంచి నిర్వర్తిక సమ్మెలో ఆయన మా కోరికలు తీర్చేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు చేయకుండా ఉంటాము, చేస్తూనే ఉంటాము. ఆయన ఏదైతే చెప్పిన రోజున మళ్ళీ స్కూల్కి వెళ్ళి మా సమస్యలు మా కార్యక్రమాలు మేము చేసుకుంటాము. ఇదే మేము ముఖ్యమంత్రిగా ఇచ్చే చదువుకున్న వాళ్ళం కూడా జ్ఞానంతో సర్వీసును బట్టి ఆ యాప్లలో పనిచేయడం కూడా మా శక్తి మేము ఎంతగానో ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ మా వాళ్ళందరికీ కూడా బీపీలు, షుగర్లు కూడా వస్తున్నాయి. ఆఫీసులు పెట్టే టార్చర్లకు కూడా ఎంతోమంది అలాంటి వ్యాధులకి కూడా గురవుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మా గురించి మేము ఇలాంటి ఆందోళన చేస్తూ ఈ విధంగా మేము ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద కుటుంబాన్ని వదులుకొని వచ్చి నిర్వాధిక సమ్మెలో మేము పాల్గొంటున్నామంటే మేము ఎంత కష్టంతో ఉన్నామో ఆయన గారు మమ్మల్ని గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలి. మేము పెట్టినటువంటి డిమాండ్స్లో 10 డిమాండ్స్ పెట్టినాం. మినిమం 5 డిమాండ్స్ అయినా మాకు కావాలి. రిటర్న్గా మాకు రాసి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కొనసాగించినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం కనపడలా. అందుకనే ఇసిగి వేసారి ఈ అంగన్వాడీలు అందరూ, హెల్పర్లు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ నిరవధిక సమ్మెను కొనసాగించడానికి సంసిద్ధులుగా ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సమ్మెకు రాష్ట్రంలో సిఐటి యూనియన్ ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతునిచ్చి ఈ పోరాటాన్ని కొనసాగించేదానికి కూడా మేము మద్దతునిచ్చి కొనసాగిస్తామని చెప్పేసి సిఐటిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్ల సమస్యలని అన్నిటిని కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలా,
పనికి తగినటువంటి వేతనం. కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలా. వాళ్ళకు 2017 నుంచి రావాల్సినటువంటి టీఏ బకాయిలన్నీ కూడా ఇవ్వాలా. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలా. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్ యాప్ల ద్వారా ఉన్నటువంటి పని భారాన్ని వెంటనే తగ్గించాలా. కాబట్టి అంగన్వాడీలు హెల్పర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున కొనసాగించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సిఐటి యూనియన్గా హెచ్చరిస్తా ఉన్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.